జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దుర్మార్గునితో స్నేహము మంచిది కాదు, విరోధము మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా, కసిగా కాటేసినా ప్రమాదమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 8, 2026, గురువారం. తిథి షష్ఠి ఈ రోజంతా ఉంది. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి ఉత్తర. యోగము సౌభాగ్యము, సాయంత్రం 5:26 వరకు, తదుపరి శోభనము. కరణం గరజి, సాయంత్రం 6:43 వరకు, తదుపరి వనిజ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:38, సూర్యాస్తమయం సాయంత్రం 5:50. చంద్రోదయం రాత్రి 10:39, చంద్రాస్తమయం ఉదయం 10:21. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:38 నుండి 3:02 వరకు, యమగండం ఉదయం 6:38 నుండి 8:02 వరకు, గుళిక కాలం ఉదయం 9:26 నుండి 10:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:22 నుండి 11:07 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:51 నుండి 3:36 వరకు, వర్జము రాత్రి 7:59 నుండి 9:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 6:06 నుండి 7:47 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:37 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:47 వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల నుండి 9:26 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6:12 వరకు. జనవరి 8 గురువారం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:05 వరకు ఉంటుంది. మరుసటి రోజు సూర్యోదయం ఉదయం 6:38 అవుతుంది కాబట్టి షష్ఠీ తిథి వృద్ధి తిథి అవుతుంది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. లగ్న ముహూర్తాలలో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తాలకు వృద్ధి తిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 12:24 వరకు పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తరా నక్షత్రం మంచి నక్షత్రం అయినప్పటికీ గురువారం ఉత్తరా నక్షత్రం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 6:39 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 6:39 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 6:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం.
నిన్నటి ప్రశ్నకు సమాధానం. బ్రహ్మాండ పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, స్కాంద పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. కంచి కామకోటి పీఠము జగద్గురు పరంపరలో 68వ వారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శివైక్యం చెందిన రోజు. ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 8 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి విశ్రాంతిగా గడుపుతారు. సింహ రాశి ఆదాయం ఉంటుంది. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి విశ్రాంతిగా గడుపుతారు. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. మీన రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.